హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? నేను కూడా బ్రహ్మాండంగా ఉన్నాను. మరి రావు గారి రచ్చబండలోకి వచ్చిన ఈ రోజు సెలబ్రిటీ ఎవరో చూసేద్దామా? మరి చూసేసే ముందు మీరు వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకునే పనిలో ఉండండి. మరి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, వై నాట్ 175 అన్న జగన్ కి 11 మంది మిగిలేరు. ఇక మైకుల ముందుకు వచ్చి పీకుడు భాష మాట్లాడడానికి అంబటి, పేర్ని, రోజా, అమర్నాథ్ తప్ప మరి కొడాలు ఏమయ్యాడో, వంశీ ఏమయ్యాడో, పీకుడుగాడు అని చెప్పుకునే అనిల్ కుమార్ యాదవ్ గాడు ఏమయ్యాడో ఎవరికి తెలియదు. ఆడకూడదు కూడాను. ఒకటో నికృష్టుడు, రెండో నికృష్టుడుగా గ్యాప్ ఇచ్చి డైలీ వస్తా ఉంది అంబటి పేరుని. మరి 30 ఏళ్ల తర్వాత సీఎం అయితే వీళ్ళిద్దరికి ఏమి ఇస్తా అని అది చూపించాడో తెలియదు కానీ మళ్ళీ ఆంబోతు గొంతేసుకుని అంబటి దిగబడ్డాడు. ఇదిగో రాంబాబు నీ గోలేంటో మొదలెట్టోయ్. రాజకీయ వ్యాఖ్యలు చేయకపోతే చంద్రబాబు మెప్పు పొందలేము అనుకుంటున్నాను. నిన్న కూడా చెప్పే కదా నేను. ఆయన ఎవరైనా కోయా ప్రవీణ్ ఆయన ఏమంటాడు, అరబ్ కంట్రీస్లో అయితే అంట రాళ్ళు వేసి కొట్టి చంపేసేవాళ్ళు అంట. శిక్షలు కూడా ఆయనే చెప్పేటటువంటి పరిస్థితి చెబుతున్నారు. మితిమీరి ప్రవర్తిస్తున్నారు. మీ పరిధుల్లో మీరు చేయండి, తప్పులేదు. ఆ పేపర్ రాయండి, గట్టిగా రాసేయండి మా మీద వ్యతిరేకంగా. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు సంతోషపడతాడు. మైక్ ముందుకు వచ్చేందుకు మీరు అనవసరంగా ఓవర్ యాక్షన్. మీ మైక్ పని కాదు, మీది రాత పని. మైక్ ముందు మా పని, మీ హోంమంత్రి పని. కాకపోతే ఆ కాబోయే హోంమంత్రి పని, పవన్ కళ్యాణ్ పని. లేకపోతే లోకేష్ మాత్రం ప్లాస్టర్ వేసుకున్నాడు. ఎందుకంటే చెడ్డు అంతా పోతే ఆళ్ళ మీద పోతానే, నేను ఇంత కాము కొట్టి పెద్ద మనిషిగా ఉంటాననేటువంటి పద్ధతిలో ఉన్నట్టుగా ఉన్నాడు. నాకున్న సమాచారం అది. ఆయన మాత్రం బ్యాడ్ బాగకూడదు, వీళ్ళందరూ బ్యాడ్ అయిపోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఒక స్ట్రాటజీగా, ఒక వ్యూహంగా వాళ్ళు ప్రవర్తన చేస్తున్నారు. నేను మరోసారి మనవి చేస్తున్నా, పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మైక్ ముందుకు వచ్చి ఓవర్ యాక్షన్ చేయొద్దు. మీరు ఏం కావాలనుకుంటే చేయండి, అడ్డగోలుగా రాసేయండి. మా మీద నేరం రుజువు కాకపోయినా, సాక్ష్యాధారం లేకపోయినా అడ్డగోలుగా ఇప్పుడు మా పోలూరి రాజశేఖర రెడ్డి మీద రాసి పారేయండి. ఇదిగో ఆంబోతు, జగన్ మెప్పు కోసం నువ్వు ఏకంగా ఎవరిని గెలకకూడదో వారిని గెలుకుతా ఉన్నావు. అదే పోలీసు రాసి పారేయండి, పీకి పారేయండి అంటూ ఉన్నావు. వారి రాసి పారేసి కోర్టులో ప్రవేశపెట్టడానికి మధ్య 48 గంటల సమయం ఉంటుంది. అప్పుడు నువ్వు వాగిన శాతవాగిడికి లాఠీకి ఆవదో రాసి పెట్టాల్సిన చోట పెట్టి ఎగ్గొట్టి దిగ్గొడతారు. తర్వాత కోర్టులో నువ్వు నెగ్గిన ఆ గాయం చెప్పుకోలేని చోట ఆ నొప్పి పచ్చిగా ఉంటది. అంచేత ఆలోచించుకుని మాట్లాడు. ఏందేంది లోకేష్ గుడ్ బాయ్ అనిపించుకోవడానికి సైలెంట్ అయ్యాడా? అసలు రెడ్ బుక్ సృష్టికర్తే ఆయన. అతని ఏటా మర్చిపోయావు రాంబాబా. మా కుంటి శంకడు అంతే, పడుకున్నోడని లేపి మరీ తన్నించుకుంటాడు. నువ్వు ఆ బాపతలాగే కనిపిస్తా ఉన్నావుగా. నీకు రోజులు దగ్గర పడిపోయాయి. మా హెల్త్ మినిస్టర్, మాజీ హెల్త్ మినిస్టర్ 20 రోజులు అయింది ఇచ్చి, తీసుకున్నారా యాక్షన్? వాట్ యాక్షన్ దే హ్యావ్ టేకెన్? మీరందరూ అబద్ధం అనుకోండి, చెప్పండి. మీరందరూ యూట్యూబ్లో చూస్తున్నారు ఆమె గురించి ఎంత భయంకరంగా ఇస్తున్నారు. చూస్తున్నారు లేదా? ఏమే యూట్యూబ్లో ఆమె గురించి ఎంత అసభ్యకరంగా ఉంటుంది, నేను చెప్పకూడదు. ఎంత అసభ్యకరంగా ఆమె గురించి రాస్తున్నారు, ఆమె గురించి చూపిస్తున్నారు, మార్ఫింగ్ చేసి. నేను చూపించగలను, ఇప్పుడు బాగోదు, సభ్యతగా లేదు. ఏదో వంగలపూడి అనిత గారిని అంటున్నారని ఆవేదపడిపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు అంటున్నారని ఆవేదపడిపోతున్నారు. మా బిడ్డల సంగతి ఏంటి? అసలు ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి? తమ్ముడు నేను చదువుతున్నా, ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? అనిత గారు ఇచ్చిందా? ఎవరు? సీతారామాంజలి ముసూరు అంట, తెలుగుదేశం కార్యకర్త అంట, ఆయన ఇచ్చాడు. ఎవడిస్తే ఏంటి? రాజు మనోడు ఎక్కడుంటే ఏంటి, ఏది ఇస్తే ఏంటి? కట్టాయి, కేసు కట్టాయి, కొట్టాయి. మీ బోరుగడ్డగడు వాగిన వాగుడి కంటే, మీ శ్రీరెడ్డి చేసిన శాండాలం కంటే ప్రపంచకంలో ఎవరు అంతలా బరి తెగించరు. అదే యూట్యూబ్లో వాళ్ళవి ఎన్ని వీడియోలు చూపించమంటావో చెప్పు అంబోతు. అది సరే కానీ ఇదిగో నీకు నచ్చిన 2 డైలాగులు చెప్పి సోషల్ మీడియాలో పేటరేగిపోతున్న బ్లూ అంబోతుల మీద నీ మార్కు డైలాగ్స్ చెప్పు సరసాల రాంబాబా. కేసు కట్టేయి, కొట్టేయి, బొక్కలో దోషయి. ఇది 3 డైలాగులు. కేసు కట్టేయి, కొట్టేయి, బొక్కలో దోషయి అనే పద్ధతుల్లో
అబ్బబ్బబ్బబ్బా ఏమి రైమింగు ఏమి టైమింగు. కేసు కట్టే కొట్టే బొక్కలో దోసేయి. ఆహా చాలా బాగా చెప్పావు. నాకైతే మరోసారి ఆ డబులాగి వినాలని అమా ముచ్చటగా అనిపిస్తా ఉంది. ఏది మొహమాట పడకుండా సిగ్గు లేకుండా అదే సిగ్గు పడకుండా వన్స్ మోర్ ప్లీజ్. కేసు కట్టే కొట్టేయి బొక్కలో దోషయి, ఇది 3 డైలాగు. కేసు కట్టేయి కొట్టేయి బొక్కలో దోషయి అనే పద్ధతుల్లో వీణుల విందుగా ఉందంటే నమ్ము. ఇది కదా నాకు కావాల్సిన స్టప్పు. నీకు కూడా ఇదే పద్ధతిని పోలీసులు వర్తింపజేసే రోజు నాకంటే ఆనందపడేవాడు ఈ భూ ప్రపంచంలో ఎవడో ఉండడు. సర్లే ఇంకేమైనా చెప్పాలనుకుంటే టక్కును చెప్పే అంబటి అవతల నాకు చాలా పనులున్నాయి. మా దగ్గర ఉక్కుపాదం లేదయ్యా, వీళ్ళ దగ్గర ఉందిగా ఉక్కుపాదం 2-3 ఉన్నాయి వీళ్ళ దగ్గర. అవి మోపుతున్నారుగా. చెబుతున్నానయ్యా, అది ఒక పాయింటే. మా దగ్గర ఉక్కుపాదం లేదు, మేము అభివృద్ధి మీద వాటి మీద ఉన్నాము. మా దగ్గర ఉక్కుపాదాలు లేవు. వీళ్ళ దగ్గర ఉక్కుపాదం ఒకటే ఉంది. ఆ ఉక్కుపాదం ఏదో వాళ్ళ మీద పెట్టుకోండి, మా మీద కూడా పెట్టమని కూడా పెట్టమని నేను అడుగుతున్నా. మేము ఉక్కుపాదం తొక్కలేదు. అవును మేము చేయలేదయ్యా అనుకో, నువ్వు చెప్పింది ఒప్పుకోండి, మేము చేయలేదు. మా దగ్గర ఉక్కుపాదం లేదు, అంత తుక్కుపాదాలు మావి. వాళ్ళది ఉక్కుపాదం ఉందిగా, ఆ ఉక్కుపాదం వాళ్ళ మీద పెడతారు ఎందుకు అని అడుగుతున్నా నేను. నువ్వు అడిగిన ప్రశ్న ఓకే, నేను అడిగిన ప్రశ్న తప్పిస్తున్నా. మా దగ్గర ఉక్కుపాదం లేదు, వాళ్ళది ఉక్కుపాదం ఉంది. మరి ఆ ఉక్కుపాదం మా మీదనా? ఇదిగో అంబటే నీకు ఏటకారాలు ఎక్కువయ్యాయి. బొడ్డు కారం కుక్కే వరకు ఇదే వాగుడు వాగుతూ ఉంటావని అర్థమైందిలే. ఏంటేంటి మీ దగ్గర ఉక్కుపాదం లేదా? ఐరన్ లెగ్ ఉందే మీ దగ్గర. అభివృద్ధికి ఐరన్ లెగ్ జగన్ రెడ్డి, యువతకు ఐరన్ లెగ్ మీ అమర్నాథ్, పోలవరానికి ఐరన్ లెగ్ నువ్వు. ఇన్ని ఉక్కుపాదాలు ఎట్టేసుకుని లేవు అంటావేంటి? ఐపాక్ మీ పాలిట ఐరన్ లెగ్ కాదా? అవినాష్ మీ పాలిట ఐరన్ లెగ్ కాదా? శ్రీరెడ్డి గడ్డలు మీ పాలిట గోల్డెన్ లెగ్సా? కాదు కదా. అవన్నీ ఉక్కుపాదాలే. అంచేత ఊరక ఎగిరి ఎగిరి పడకు. ప్యాంటుతో పాటు డైపర్ బయట పడగలదు, జాగ్రత్త. పెద్ద అభివృద్ధి జరుగుతుంది, కమ్యూనికేషన్ అభివృద్ధి. యూట్యూబ్లో వచ్చేసినాయి, టీవీల ప్రభావం కూడా తగ్గిపోయింది, ఫేస్బుక్లో వచ్చేసినాయి, నెట్లో వచ్చేసినాయి. మీకు తెలియదు, మీరు కుర్రోళ్ళు. అసలు మాకు ఫోనే ఉండేది కాదు, ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కాదు మా ఇంట్లో. మా నాన్న అడ్వకేట్, ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కాదు. పీపీఎన్ పెట్టేవాళ్ళు, పక్కెళ్ళి మాట్లాడాల్సి వచ్చేది. అక్కడి నుంచి మన చేతిలోనే చేస్తున్నాం కొన్ని. ఇదంతా పెద్ద అభివృద్ధి. ఈ అభివృద్ధిలో కొన్ని దుష్టశక్తులు ప్రవేశిస్తున్నాయి. వాటిని ఏ స్థాయిలో నొక్కాలో ఆ స్థాయిలో నొక్కాలి తప్ప ఉక్కుపాదం పెట్టి నొక్కితే ఎట్ట కుదిరిద్ది? నక్సలైట్లని, హింసావాదుల్ని, లేదు ఆ టెర్రరిస్టుల్ని, దేశద్రోహుల్ని నొక్కినట్టుగా అంత ఉక్కుపాదం ఎందుకు అంటున్నా? నిన్న నేను చూసావు కదా నువ్వు కడపలో, మా రవీంద్రారెడ్డి ఇంకా సుబ్బారెడ్డి ఇంకోళ్ళని ముసుగులేసి తీసుకొచ్చారు. ఏం పోయేకాలం నాకు అర్థం కాలేదు. ఇంటర్నేషనల్ దొంగల వాళ్ళు ఏమన్నా ముసుగులేసి, అప్పుడు సమ్మగా ఉంది. అబ్బాయా రవీంద్రారెడ్డికి ముసుగేసాం, సుబ్బారెడ్డికి ముసుగేసాం అని బాగా రాక్షసానందాన్ని పొందుతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. నీకు ఫోన్ లేకుండానే సుకన్యతో క్యామ్ కబుర్లు చెప్పావా? ఇక్కడ చెవుల్లో క్యాలీఫ్లవర్లు ఏమి పెట్టుకోలేదా? అంటే నువ్వు నడిపిన బాగోతాలు బూతులు పంచాంగాలు ఫోన్లోనే కదా. ఏంది మీ వాళ్ళకి పోలీసులు ముసుగులేసారా? వాళ్ళే ముఖాలు చూపించలేక ముసుగులు వేసుకుని వచ్చారు. నీకు తెలుసో తెలీదో రేపు నిన్ను, రోజాని, శ్రీరెడ్డిని, పోసాని అరెస్ట్ చేసేటప్పుడు మాత్రం ముసుగులు నాట్ అలౌడ్ అని చెబుతాలే. అప్పుడు ఎంచక్క కెమెరాల ముందు పళ్ళు ఇకలిద్దు గాని. సర్లే మీ సుకన్య వచ్చే టైం అయినట్లుంది, ఇక బయలుదేరు. లేదంటే ఎవరికో మసాజ్ చేసేస్తుంది, దరిద్రం వదిలిపోద్ది. ముందు ఆ పని మీద ఉండు, ఇక వెళ్ళు అంబటి. గో.